తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ని తన దారిలోకి తెచ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేశారా? జగన్తో కలిసి విజయ్తో జట్టుకట్టే ప్రయత్నం చేశారా? ఆ ఇద్దరిని కలుపుకుని ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసే ఆలోచన గులాబీ బాస్ చేశారా? కేసీఆర్ ప్రతిపాదనకు విజయ్ విముఖత చూపారా? ఇక గులాబీ బాస్తో దోస్తీకి నై చెప్పేశారా? దీంతో గులాబీ శ్రేణులు బాగా హట్టయ్యారా అంటే అవును అని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు తమ పరిధి బలబలాలపై ఖచ్చితంగా ఓ అంచనా ఉండాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ భవిష్యత్తే అంధకారకంగా మారుతుంది. ఇప్పుడు కేసీఆర్ది కూడా అదే పరిస్థితి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ దేశ్కి నేత అంటూ కేసీఆర్ హల్చల్ చేశారు. తమిళనాడు మొదలుకుని బెంగాల్ వరకు పలు రాష్ట్రాలను చుట్టివచ్చారు. దేశానికే ప్రత్యామ్నాయ కూటమి అవసరమంటూ పెద్ద పెద్దల డైలాగులు వల్లించారు. చివరకు దేశ్కి నేత మాట అటుంచి రాష్ట్రానికి కూడా నాయకత్వం వహించే అవకాశాన్ని ప్రజలు ఇవ్వలేదు. కేసీఆర్ను తెలంగాణ ప్రజలు తిరస్కరించి ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. ప్రజలు ప్రతిపక్ష పాత్రను అప్పచెబితే ఆ రోల్ను పోషించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ బాస్. అసెంబ్లీకి వెళ్లరు, ప్రజలను కలవరు, ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రయత్నమూ చేయరు. ఏపీలో జగన్ది కూడా దాదాపు అలాంటి పరిస్థితి. జగన్కు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించినా ఆయన ఏమీ మారలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఈ ఇద్దరూ కలిసి తమ టీంలోకి విజయ్ని తీసుకునే ప్రయత్నం చేశారన్న వాదన వినిపిస్తుంది. ఈ మేరకు కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచే కొత్త స్కెచ్ వేశారట. కేసీఆర్ అటు ఎన్డీఏకు ఇటు ఇండి కూటమికి మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్గా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ అలానే చేశారు. కానీ జగన్ మాత్రం బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతూ వస్తున్నారు. పలు కీలక సమయాల్లో అది రుజువైంది కూడా. పార్లమెంట్లో కీలక బిల్లుల సమయంలో అది మరొకసారి నిరూపితమైంది. కేసీఆర్లా ఆయన ఎన్డీఏను దూరం చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కేసుల భయం జగన్కు వెంటాడుతుంది. బీజేపీకి పరోక్ష సహకారం అందిస్తూనే ఇటు కేసీఆర్తో దోస్తానా చేస్తున్నారు జగన్. సరిగ్గా ఇదే తరుణంలో కేసీఆర్ జగన్ను అడ్డం పెట్టుకుని విజయ్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్యాడ్ టైంలో ఉన్న తాను గట్టెక్కేందుకు కొత్త ప్రణాళిక రచించినట్లుగా సమాచారం. తమిళనాడులో విజయ్ ప్రస్తుతం ఎన్డీఏకి దూరం పాటిస్తున్నారు. ఇండి కూటమికి ఆయన మద్దతు తెలపకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే డిఎంకేకు కాంగ్రెస్ ఫుల్ ఫ్రెండ్లీ పార్టీ. అందుకే ఇండి కూటమిలో విజయ్ చేరకపోవచ్చు. ఈ తరుణంలో విజయ్ దాదాపు న్యూట్రల్గానే ఉన్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని లాభపడేందుకు కేసీఆర్ స్కెచ్ వేసినట్లుగా సమాచారం. విజయ్తో జట్టు కట్టి ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేసే ఆలోచన చేశారట. ఈ మేరకు జగన్తో మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా కేసీఆర్ జగన్ కలిసి చర్చలు జరిపినట్లుగా ప్రచారం జోరందుతోంది. ప్రాంతీయ కూటమి పేరుతో ఓ ఫ్రంట్ను ఏర్పాటు చేసేందుకు సీరియస్గా ఆలోచన చేశారట కేసీఆర్. జగన్ విజయ్ను కూటమిలో చేర్చుకుని తాను లాభపడేందుకు కేసీఆర్ ప్రయత్నించినట్లుగా సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి లీకులు వచ్చాయి. విజయ్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఫ్రంట్ పేరుతో సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేశారు. అదే సమయంలో జగన్ను కూడా పరోక్షంగా పొగిడేస్తూ కేసీఆర్ విజయ్ కలిసిన పాత ఫోటోలను తెరపైకి తెచ్చారు. ప్రాంతీయ కూటమి పేరుతో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి జగన్ నుంచి కూడా మద్దతున్నట్లుగా సమాచారం. ఈ విషయంలో జగన్ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయట. కానీ విజయ్ నుంచి మాత్రం ఎలాంటి సిగ్నల్స్ రాలేదని తెలుస్తుంది. ప్రాంతీయ కూటమిలో చేరేందుకు దళపతి విముఖత చూపారన్న టాక్ వినిపిస్తుంది. అయినప్పటికీ జగన్ ద్వారా విజయ్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందట. కానీ ఇప్పట్లో తమిళనాడు సీఎం ఆ దిశగా ఆలోచించే అవకాశం కూడా లేదనే టాక్. ప్రాంతీయ కూటమి ఏర్పాటు కాసేపు పక్కన పెడితే
కేసీఆర్ ఎప్పుడూ ఓ కూటమితో కలిసి ఎక్కువగా కొనసాగలేరు. ఎందుకంటే ఆయన పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎవరితోనూ ఎక్కువ కాలం ప్రయాణం చేసిన దాఖలాలు లేవు. గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఆ తర్వాత మహాకూటమి పేరుతో టీడీపీతో దోస్తానా చేసినా అదే జరిగింది. కాబట్టి ప్రాంతీయ కూటమి రూపుదిద్దుకున్న ఈ కూటమి పరిస్థితి కూడా అంతేనన్న చర్చ జరుగుతుంది. ఇవన్నీ గ్రహించే కేసీఆర్కు విజయ్ నో చెప్పినట్లుగా సమాచారం. అదన్నమాట సంగతి. చివరకు దళపతి నుంచి కూడా గులాబీ బాస్కు నయన్న సమాధానం రావడాన్ని గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది.